కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జమీందారులుగా ఫీల్ అవుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ SR ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SR ప్రక్రియలో హైదరాబాద్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉందన్నారు సీఎం. ఇక ఈ విషయంలో తనకు క్లారిటీ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు సీఎం. ఇక త్వరలోనే కమిటీ వేసి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని సీఎంకు వివరించారు పొన్నం ప్రభాకర్. మరోవైపు పార్లమెంట్, అసెంబ్లీ డివిజన్ వారీగా కమిటీలు వేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 క్లస్టర్ మీటింగులు పెట్టాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సూచించారు. ఇకపై క్షేత్రస్థాయి కార్యకర్తలను తాను 10 రోజులకోసారి కలుస్తానని, నెలలో 3 రోజులు వారి కోసం సమయం కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిందని అన్నారు. మంత్రులు తాము ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకు ప్రతి 10 రోజుల్లో 1 రోజు వెళ్లి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే సీనియర్ నాయకులు వారంలో 1 రోజు నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలను కలవాలన్నారు. ఇక తనతో సహా ఎవరు ఎక్కడికి వెళ్లాలి అనేది PCC అధ్యక్షుడు నిర్ణయిస్తారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియా వారియర్లుగా మారి పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులా తయారయ్యారని, సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ప్రచారం చేసుకోవడమే తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదంటూ సీరియస్ అయ్యారు. ఇక పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నేతలు క్షేత్రస్థాయికి వెళ్తేనే కార్యకర్తలు పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తారని, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలన్నారు. నగర పరిధిలోని 15 నియోజకవర్గాల వారీగా SR-పై సమావేశాలు పెట్టాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ తరపున కస్తర్ల వారీగా భేటీలు నిర్వహించాలన్నారు. అలాగే SR-లో భాగంగా ఓట్ల తొలగింపులో సామాన్యులు, పేదలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామమని, లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావచ్చన్నారు. దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే ప్రమాదం పొంచి ఉందని, ఈ సమస్యలకు పరిష్కారంపై అందరూ సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. ఇక గతంలో డిజిటల్ విధానంలో ఎక్కువ సభ్యత్వాలు చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయించామని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు కీలక పాత్ర పోషించిన వారిని ఇప్పుడు SR కార్యక్రమంలో పనిచేసేలా పరిగణలోకి తీసుకోవాలన్నారు. 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాల్లో SR పర్యవేక్షణకు ఇన్ఛార్జీలను నియమించాలని ఆదేశించారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక వారు సరిగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడొచ్చన్నారు.